హలో గైస్, ఎంఐటి యాప్ ఇన్వెంటర్ యూజ్ చేసుకొని మనం సింపుల్ యాప్ క్రియేట్ చేసుకున్నాం. సింపుల్ యాప్ అంటే ఫ్లాష్ లైట్ ఆన్ అవుతూ ఉంటుంది. మల్టిపుల్ కలర్స్ అనేది మన మొబైల్లో చూపిస్తుంది. ఆ యాప్ డిజైన్ చేసుకున్నాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని సెర్చ్ చేయండి. ఈ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటే ఫస్ట్ ఏది ఉంటే అదే లోడ్ అయిపోయి మనకు చూపిస్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మై ప్రాజెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ సెర్చ్ చేసి మల్టిపుల్ కలర్ అని యాప్ నేమ్ ఇస్తున్నా, మల్టిపుల్ అని. ఓకే, తర్వాత లోడ్ అయిపోతుందండి. లోడ్ అయిపోయిన తర్వాత మన స్క్రీన్ ఇది డిజైన్ చేసుకుని ఇది ఎనేబుల్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు బటన్ కావాలండి. బటన్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ వన్ కదా, ఇది బాటంలో పెట్టుకోండి. బాటం బాటంలో పెట్టుకున్న తర్వాత బటన్కి ఇక్కడ ఇది టెక్స్ట్ అనేది తీసేయండి. తీసేసి విత్ ఫిల్ పేరెంట్ పెట్టండి. ఫిల్ పేరెంట్ ఇక్కడ నేను వైట్ వేస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ పెట్టేసాను. దాని తర్వాత మనకు కలర్స్ చేంజ్ చేసేటప్పుడు ఒక సాంగ్ రావాలండి. దానికోసం ఒక ప్లేయర్ కూడా యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఉంది కదా, సెన్సార్లోకి వచ్చి సెన్సార్ ఓపెన్ చేసుకుంది కదా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లాక్ ఉంది కదా, ఈ క్లాక్ ని ఇలా డ్రాగన్ డ్రాప్ చేసుకొని తర్వాత మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ కావాలండి. ఎక్స్టెన్షన్ ఏంటంటే ఫ్లాష్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ దానికి. దానికోసం ఫ్లాష్ లైట్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి. ఇంకో ట్యాబ్ చేసుకోండి. ఫర్ ఎంఐటి యాప్ ఇన్వెంటర్ ఇక్కడ ఉంది కదా, యాప్ ఇన్వెంటర్ ఎక్స్టెన్షన్ ఫ్లాష్ లైట్. ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మన కింద ఇక్కడ వస్తుందండి, చూడండి. ఎక్స్టెన్షన్ టైఫాన్ ఫ్లాష్ లైట్ ఎక్స్టెన్షన్ ఏఎక్స్ ఫైల్. ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్టెన్షన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఎక్స్టెన్షన్, చూస్ ఫైల్. ఇక్కడ ఉంది ఫ్లాష్ లైట్ ఏఎక్స్ ఇంపోర్ట్. ఇక్కడ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. దీన్ని కూడా ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇప్పుడు మనం బ్లాక్ సెక్షన్లోకి వెళ్దాం. బ్లాక్ సెక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రొసీజర్ చేసుకున్నామండి. ప్రొసీజర్లోకి వచ్చి ప్రొసీజర్ ఇది ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత స్క్రీన్ వన్ అని ఉంది కదా, సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ సెట్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది. స్క్రీన్ ఇక్కడ ఉంది చూడండి, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ కలర్స్ లోకి రండి. అంటే కలర్స్ మల్టిపుల్ రాండి. ఇది మేక్ కలర్ అని ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఇవి డిలీట్ చేసుకోండి. మనకు అవసరం లేదు కాబట్టి ఇవి డిలీట్ చేసుకోండి. డిలీట్ బ్లాక్, డిలీట్ బ్లాక్, డిలీట్ బ్లాక్. ఇప్పుడు మాస్ లోకి వెళ్ళి ఇది ఉంది కదా, ర్యాండమ్ ఇంటీజర్స్ అని సెలెక్ట్ చేయండి. నార్మల్గా 1 to 255 ఇస్తాను. మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని అటాచ్ చేసేయండి. ఓకే, ఫస్ట్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు మనం దాని క్లాక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను క్లాక్ వన్ టైమర్ 2 ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి.
డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ నోడ్ అండి, ఎక్స్టెన్షన్ నోడ్ వచ్చి ఆన్ అండి, కాల్ ఆన్. తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళండి, కాల్ ప్రొసీజర్. ఓకే, ఇది కూడా అయిపోయిందండి. తర్వాత టైప్ అండ్ క్లాస్ రైట్ సక్సెస్ అని ఉంది కదా, ఇది ఇలా తీసుకోండి. ఇది ఇలా తీసుకున్న తర్వాత దీనిలో లాజిక్ లోకి వెళ్ళండి, కంట్రోల్ ఇఫ్ దెన్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఇక్కడ ఇలా పెట్టండి కర్సర్. గెట్ ఫ్లాష్ ఆన్ అని వస్తుంది. తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఆఫ్ అని మెన్షన్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ తర్వాత ఇప్పుడు బటన్, మనకు బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. దానికోసం బటన్ వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత కంట్రోల్లోకి వెళ్ళి ఇట్స్ దెన్, ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లాజిక్ అని ఇక్కడ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆర్ అని ఉంది కదా, ఇది ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని క్లాక్లోకి వచ్చి క్లాక్ 1 టైమర్ ఎనేబుల్ అని ఉంటుంది, అది తీసుకుని ఇది తీసుకుని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ప్లేయర్ ఇస్ ప్లేయింగ్ అని ఉంటుందండి, అది మనం యాడ్ చేయాలి. సరే, డిలీట్ చేస్తాను. ప్లేయర్ ఇక్కడ ఉంది, ప్లేయర్ 1 ఈస్ ప్లేయింగ్, ఇది ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేయర్లో అన్ని మళ్ళీ కాల్ ప్లేయర్ స్టాప్ అని ఉంటుంది, ఇక్కడ ఉంది, దీనిలో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ క్లాక్లోకి రండి, సెట్ క్లాక్ 1 ఎనేబుల్ అని ఉంటుందండి, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది సెట్ క్లాక్ 1 ఎనేబుల్, ఇక్కడ కాల్ కింద మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత లాజిక్లోకి వచ్చి ఫాల్స్ అని పెట్టండి. ఇంకా ఫాల్స్ అని పెట్టండి. తర్వాత ఎల్స్ ఇలా యాడ్ చేసుకోండి. ఎల్స్ యాడ్ చేసుకొని ఇదే డూప్లికేట్ చేసుకొని ప్రూవ్ పెట్టండి. అంటే ఇది ఆఫ్ అవ్వనికండి ఈ ప్రాసెస్. మళ్ళీ ప్లేయర్లోకి రండి, ప్లేయర్ స్టార్ట్, అక్కడ స్టాప్ పెట్టాను కదమ్మా, ఇక్కడ స్టార్ట్ అని. ఇప్పుడు ఒకసారి డిజైనర్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ప్లేయర్ కాడ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకొని ఇక్కడ సౌండ్ రావాలి కదా అండి, దానికోసం సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అప్లోడ్ ఫైల్ అని ఉంది, చూస్ ఫైల్. ఆల్రెడీ నార్మల్ ఉంది నా ఓపెన్ చేసుకుంటున్నాను. ఓకే 3-4 seconds లో మనకు అప్లోడ్ అనేది అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇది అప్లోడ్ అయిపోయిందండి. అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఇది బ్లాక్ సెక్షన్ అండి. ఇది అయిపోయిన తర్వాత మన యాప్ కరెక్ట్ వర్క్ చేస్తుందా లేదా అనేది చూసుకొని ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఏఐ క్యాంపెయిన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ క్యూఆర్ కోడ్ వస్తుంది. దీనికో సపరేట్ యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో, ఎంఐటీ యాప్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో ఆప్షన్ ఉంటుంది స్కాన్ క్యూఆర్ కోడ్ అని, అది సెలెక్ట్ చేసి స్కాన్ చేసుకోండి. ఈ యాప్ అనేది మీ మొబైల్లో లోడ్ అయిపోతుంది అండి. స్కాన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది యూజర్ ఇంటర్ఫేస్. తర్వాత ఇది బటన్ ఇచ్చాం కదా చూడండి, వస్తుంది మల్టిపుల్ కలర్స్ వస్తుంది, మళ్ళీ లైట్ వస్తుంది.
మళ్ళీ ఇక్కడ మనం ప్రెస్ చేస్తే స్టాప్ అయిపోతుందండి. మళ్ళీ ప్రెస్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇలా మనం యాప్ అనేది బిల్డ్ చేసుకోవచ్చండి.